సినిమాలు తీసేది ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి. 2.5 గంటల పాటు సమస్యలన్నీ మర్చిపోయి హాయిగా గడపడానికి సినిమా ఓ సాధనం. కానీ ఈ మధ్య కాలంలో సినిమాల్లో సమకాలీన రాజకీయాలపై డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి. ఏపీలో అయితే ఈ ఒరవడి చాలా కాలంగా కొనసాగుతుంది. ఓ పార్టీనో లేదంటే ఆ పార్టీ అధినేతనో లక్ష్యంగా చేసుకుని హీరోలు డైలాగులు పేలుస్తున్నారు. అలాగే కొందరి రాజకీయ జీవితాలపై నేరుగా మూవీస్ చేస్తూ వారిని విలన్గా చూపే ప్రయత్నం జరుగుతుంది. తాజాగా ఏపీలో ప్రముఖ రాజకీయ నేత, అగ్రనటుడు హీరోగా వచ్చిన ఆ సినిమాలో సైతం తమ అధినేత లక్ష్యంగా డైలాగులు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ పార్టీ నేతలు. ఇంతకు ఏ మూవీలో జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు? ఆ హీరోకి వైసీపీకి ఉన్న గొడవేంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సినిమాలకి విడదీయరాని సంబంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన నటులు చిరంజీవి సైతం ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో సత్తా చాటారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తనయుడు బాలయ్య హిందూపురం నుంచి 3వ సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతకుముందు చాలా మంది అగ్ర నటులు, నటీమణులు కూడా రాజకీయాల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన చరిత్ర ఉంది. అయితే ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల్లో ఒక రాజకీయ పార్టీని, ఆ పార్టీ అధినేతను లక్ష్యంగా చేసుకుని పంచ్ డైలాగులు, సీన్లను ప్రత్యేకంగా పెడుతున్నారు. కనీసం ఓ 10 డైలాగులు, సీన్లు అలా లేకుంటే అభిమానులకు నచ్చడం లేదు. దీంతో అటు అభిమానుల కోరిక, ఇటు సినిమాకి కావాల్సిన మాస్ మసాలా అన్నీ కలిసొచ్చేలా హీరోలు, డైరెక్టర్లు సమకాలీన రాజకీయ నేతలే లక్ష్యంగా చిత్రాలు తీస్తున్నారు. గతంలో సినిమాల్లో ఇంత పెద్దగా రాజకీయ విమర్శలకు చోటు ఉందో లేదో కానీ ఈ మధ్య మాత్రం ఒకరిద్దరు ప్రముఖ నటుల మూవీస్లో మాత్రం నేరుగా వైసీపీ అధినేతను టార్గెట్ చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ప్రముఖ హీరో బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదలైంది. ఈ సినిమాలో శవాలతో రాజకీయం చేయడం తండ్రి కొడుకులకు మొదటి నుంచి అలవాటే అంటూ వచ్చే డైలాగులు జగన్పై విమర్శల్లో భాగమే అని ఫ్యాన్ పార్టీ నేతలు చెప్తున్నారు. అలాగే వైసీపీ సింబల్ ఫ్యాన్ గుర్తును తలపించేలా తీసిన కొన్ని సీన్లు కూడా రాజకీయ విమర్శల కోసమే అంటున్నారు జగన్ పార్టీ నేతలు. ఇక ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేత దేవుడు గురించి, ప్రసాదం గురించి చెప్పించిన డైలాగులు సైతం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే అంటూ టీడీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జగన్ హయాంలో తిరుమల లడ్డు కల్తీ అయిందని ఇప్పటికే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఒకవైపు విచారణ కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ను దెబ్బకొట్టేందుకు అఖండ 2లో విలన్ రోల్ చేత ఇలాంటి డైలాగులు చెప్పించారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక గతంలో వచ్చిన బాలయ్య అనేక సినిమాల్లో సైతం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనేక డైలాగులున్నాయని ఫ్యాన్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జగన్, బాలయ్య ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో అఖండ 2 మూవీలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే ఈ డైలాగులు ఉన్నాయనేది ఫ్యాన్ పార్టీ నేతల విశ్లేషణ. జగన్ వర్సెస్ బాలయ్య వరకే డైలాగ్ వార్ పరిమితం కాలేదు. మరో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జగన్ మధ్య రాజకీయ విభేదాలు ఆయన సినిమాల వరకు కొనసాగుతోంది. అసలే పవన్, జగన్ రాజకీయంగా ఢీ అంటే ఢీ అని మొదటి నుంచి అంటున్నారు. దీనికి తోడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టికెట్ల రేట్లు తగ్గించడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మూవీ విడుదల చేసిన ప్రతి సందర్భంలోనూ రాజకీయంగా విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ రిలీజ్ అయింది. అయితే ఓజీ మూవీ సినిమా టికెట్ రేటు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో సినిమా టికెట్ రేట్లు పెంచడం అధికార దుర్వినియోగమే అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సైతం జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చేలా డైలాగులు పేలుతున్నాయి. త్వరలో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల కాబోతోంది. దీంతో ఆ మూవీలో జగన్ పై ఎన్ని పంచ్ డైలాగులు ఉంటాయో, వైసీపీ నేతలు ఎంత రచ్చ చేస్తారో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే గతంలో వైఎస్ఆర్ రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర 2 అంటూ వచ్చిన సినిమాలో ప్రత్యర్థి పార్టీలను తక్కువ చేసి చూపే ప్రయత్నం జరిగింది. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే నాటి ప్రతిపక్ష నేత నేటి సీఎం చంద్రబాబుని ఉద్దేశించి ఆయన్ని విలన్ గా చూపేలా చిత్రాలు తీసి వివాదాలు సృష్టించిన సంఘటనలు ఉన్నాయి. మొత్తం మీద అటు రాజకీయాలను ఇటు కలెక్షన్లను బ్యాలెన్స్ చేసుకునేలా వస్తున్న మూవీస్ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.